ఇప్పుడు డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అయినా అంటే డైరీ కంపెనీలు అన్ని ఈ కొన్ని కంపెనీస్ లాస్లోకి పోతున్నాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే బయట నుంచి దీని ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది అనేది కూడా నేను వివరిస్తా. ముందుగా పాల రైతులకు మాత్రం చెప్తున్నా. ఇదే విధంగా ప్రభుత్వానికి మనం ఏం చెప్పాలో చెప్దాం. అదే విధంగా మనం మన జనాలకు అంటే ప్రజలకు ఏం చెప్పాలని కూడా చెప్తా. ఎందుకు ఇలా జరుగుతుంది ఏంది అన్నది. కానీ ఇప్పుడు మనకైతే రైతులు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఆవులు కొనకండి. ఇదివరకు ఆవులు కొనాలి, ఆవులు కొంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పిన. ఎంతో మంది ఒక రైతుగా, నేను డైరీ ఫార్మర్గా సొంతగా ఫెయిల్ కావచ్చు, కానీ ఎందరినో ఇన్స్పైర్ చేసి ఎందరినో మోటివేట్ చేసి ఈ రోజు ఎంతో మంది రైతులు ఆవులు పెట్టుకోవడానికి గల కారణమైన మనోజ్ రెడ్డిగా నేను చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆవులు జోలికి తెలిసి తెలియకుండా కొందరు ఆవులు కొనుక్కొచ్చే ప్రయత్నాలు చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కొనుక్క రావద్దు, లాసుకు గురి కాకుండా మీరు చూసుకోండి.